వెల్కమ్ టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1లో భాగంగా పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఫారెస్ట్ అండ్ వాటర్ రీసోర్సెస్ గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని స్టాటిక్ పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ కానీ గమనించినట్లయితే అసలుకి ఫారెస్ట్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే ప్రబలంగా వృక్షాలు, దట్టమైనటువంటి కలపాయుత వృక్ష సముదాయము, విస్తృతం గల ప్రదేశాన్ని మనం ఏమంటామంటే అడవి అంటాం. సో ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఫారెస్ట్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఫారెస్ట్ అనే పదము ఫోరీస్, FORIS, ఫోరీస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఫోరీస్ అనగా అంటే మనకి ఈ ఫోరీస్ అంటే ఏంటంటే మనకు వెలుపలి ప్రదేశం అని అర్థం. అంటే మనకి ఇక్కడ ఫారెస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాము. ఈ ఫారెస్ట్ అనే పదము ఫోరీస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫోరీస్ అంటే మనకి ఏంటంటే వెలపలి గల ప్రదేశం అని అర్థం అండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకటి మనకు ఫారెస్ట్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలను రిపోర్ట్ మాదిరిగా ఇస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటాం. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఈ ఫారెస్ట్ రిపోర్ట్ను ప్రతి సంవత్సరం ఇచ్చే సంస్థ ఇంపార్టెంట్ అండి. ఏంటి మనకు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే మనకు డెహ్రాడూన్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతి 2 సంవత్సరాలకు మనకు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని అందిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మనకు అడవుల విస్తీర్ణ పరంగా అత్యధికంగా గల రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ అడవులు అనగానే మనకు 2 రాష్ట్రాలు గుర్తు రావాలండి. ఒకటి ఏంటంటే మనకు మధ్యప్రదేశ్, అదేవిధంగా మనకు అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలలో మనకు అడవులు ఎక్కువ విస్తీర్ణంగా రాష్ట్రాలు మనకి ఏంటంటే మనకు మధ్యప్రదేశ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడవులు విస్తీర్ణ పరంగా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు మనకు 2. ఒకటి అంటే మనకు హర్యానా, అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి పంజాబ్. అంటే మనకు హర్యానా మరియు పంజాబులు అడవుల విస్తీర్ణం తక్కువగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శాతం పరంగా గమనించినట్లయితే అడవులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం మనకేంటి మిజోరాం అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్లేస్ వరకు మనకు అరుణాచల్ ప్రదేశ్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా మనకు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటిది మనకు హర్యానా, అదేవిధంగా పంజాబ్, అదేవిధంగా పర్సంటేజ్ పరంగా కూడా మనకు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలే ఈ హర్యానా మరియు పంజాబ్ అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్గా మనం గమనించినట్లయితే మాంగ్రూవ్స్ అడవులండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. మాంగ్రూవ్ వీటిని మనం ఏంటంటే మడడువులు అంటాం. ఇక్కడ మాంగ్రూవ్స్ అని అడవులను గుర్తు రాగానే మనకు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి స్టేట్స్ ఏంటంటే మనకు ఎక్కువ మాంగ్రూవ్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి పశ్చిమ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకు గుజరాత్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా అండమాన్ నికోబార్ 4వ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ అడవులు మనకు ఏ రకమైనటువంటి అడవులు అంటే మాంగ్రూవ్ అడవులు ఎక్కువ గలటువంటి రాష్ట్రాలు కానీ గమనించినట్లయితే మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్, అదేవిధంగా 2వ రాష్ట్రం వచ్చేసరికి మనకు గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. 3వ రాష్ట్రం వచ్చేసరికి 3వ కేంద్రపాలిత ప్రాంతం. మన రాష్ట్ర పరంగా అయితే మన ఏపీ 3వ స్థానము, మొత్తం పరంగా అయితే మనం 4వ స్థానం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఫస్ట్ ఎవరుంటుంది మనకు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా 4వ రాష్ట్రం వచ్చరికి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టి ఇవి మనకు మడడువులు అత్యధికంగా ఉన్నటువంటి మొదటి 4 రాష్ట్రాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే ఇక్కడ మనకు కార్బన్ స్టాక్ అని ఉంటుందండి. ఈ కార్బన్ స్టాక్ అనగానే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ కార్బన్ స్టాకు ఎక్కడ ఉంటుంది మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అత్యధిక అడవులు కలిగినటువంటి గిరిజన జిల్లాలు ఏ స్టేట్లో ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టాలి. మనకు అడవులు అంటేనే మధ్యప్రదేశ్ గుర్తు రావాలండి. ఈ మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ అడవులు కలిగిన గిరిజన జిల్లాలు కూడా మనకు ఈ మధ్యప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు అడవులు ఎన్ని రకాలు మొత్తం మనకు అడవులు వచ్చేసరికి ఇక్కడ మనకు మొత్తం వచ్చేసరికి అడవులను సతత హరిత అరణ్యాలు గాను, అదేవిధంగా ఋతు పవన అరణ్యాలు, అదేవిధంగా
ఇక్కడ మనకు భారతదేశంలో అడవులను సో ఏ విధంగా వర్గీకరించారంటే సతత హరిత అరణ్యాలు, సో వీటిని మనం ట్రోపికల్ ఎవరీ గ్రీన్ ఫారెస్ట్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఋతుపవన అరణ్యాలు, వీటిని మనం ఏమంటామంటే ఆకు రాల్చే అడవులు అంటామండి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో ఎక్కువ ఏ రకమైనటువంటి అడవులు విస్తరించి ఉన్నాయంటే మనకు ఇక ఏవి మనకు సో భారతదేశంలో విస్తరించినటువంటి అడవులు ఎక్కువగా ఏవి ఉన్నాయంటే మనకు ఈ ఆకు రాల్చే అడవులను మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ సో పర్వత అరణ్యాలు, అదేవిధంగా చిట్టడవులు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు మాంగ్రూ అడవులు. అంటే మనకి ఇక్కడ సో భారతదేశంలో అడవులను సో 5 రకాలుగా విభజించారండి. ఒకటంటే మనకు సతత హరిత అరణ్యాలు గాను, అదేవిధంగా సో ఋతుపవన అరణ్యాలు గాను, పర్వత అరణ్యాలు గాను, అదేవిధంగా మనకు చిట్టడవులు. సో వీటిని మనం ఏమంటే పొద అడవులు అంటాము. అదేవిధంగా చివరి 5వది ఏంటంటే మనకు మడ అడవులను గుర్తుపెట్టుకోవాలి. ఈ మడ అడవులు అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి రాష్ట్రాలు ఏంటంటే మనకి ఏంటంటే చెప్పండి, మడ అడవులు అంటే మనకి ఎక్కువ ఏంటి సో పశ్చిమ బెంగాల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్, సో అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా 4వది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము సో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కువగా ఆకురాల్చు అడవులు ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో మనకు భారతదేశంలో ఎక్కువగా విస్తరించినటువంటి అడవులు ఏ రకమైనవంటే మనకు సో వాటిని మనం ఏమంటాము ఋతుపవన అరణ్యాలు అంటాం. వీటికే మనకి ఏమంటామంటే ఆకురాల్చే అడవులుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్న నేను గమనించినట్లయితే ఇక్కడ సో అడవుల నిర్మూలనను పూర్తిగా నిషేధించినటువంటి తొలి దేశం వచ్చరికి మనకు నార్వేగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అడవుల నిర్మూలనను అంటే అడవులను నిర్మూలించడాన్ని పూర్తిగా నిషేధించినటువంటి తొలి దేశం ఏంటంటే మనకి ఇక్కడ సో నార్వేగా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో భారత ప్రభుత్వము ఈ అటవీ సంరక్షణ కొరకు తీసుకున్నటువంటి చర్యలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి. అంటే మనకు ఇక్కడ సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ అటవీ విధానం ఎప్పుడు వచ్చిందంటే 1952లో వచ్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అటవీ విధానం ఏం చెప్తుందంటే సో మొత్తం భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో 33.3% అడవుల యొక్క విస్తీర్ణం ఉండాలని తెలియజేస్తుంది. ఈ 1952లో తీసుకొచ్చినటువంటి ఈ జాతీయ అటవీ విధానాన్ని 1988లో సో సవరించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ కానీ గమనించిన 5వ పంచ ప్రణాళికలో అంటే మనకు 5th ప్లానింగ్ కమిషన్ అంటే సో ఇక్కడ మనకి 5th ప్లానింగ్లో సో మనకి ఇక్కడ సో సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టారు. దీని కొరకు 1978లో సామాజిక అడవుల చట్టం చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ సామాజిక అడవుల చట్టం ఎప్పుడు చేశారంటే 1978 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సామాజిక అడవుల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారంటే మనకు 5వ పంచవార్షిక ప్రణాళికని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు 1980లో సో మనకు అటవీ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ 1952లో వచ్చినటువంటి జాతీయ అటవీ విధానం. అదేవిధంగా దీన్ని ఎప్పుడు సవరించారంటే 1988లో సవరించినట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో మనకు అటవీ చట్టం ఎప్పుడు మన జాతీయ అటవీ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 1980 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరం కూడా మార్చి 21న మనం ఏం జరుపుకుంటామంటే సో ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటామండి. మనం ఇక్కడ మనము సో ఎన్విరాన్మెంట్ పరంగా అడవులకు సంబంధించిన విషయాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సో పాయింట్స్ మనం చెప్పుకుంటాము. అంటే మన స్టాటిక్ పాయింట్ మాత్రం చెప్పుకుందాము. సో మనకు కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మరొక వీడియోలో మనము ఒకేసారి చేసుకుందామండి. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో ప్రతి సంవత్సరము కూడా సో మార్చి 21ని మనం ఎలా జరుపుకుంటామంటే సో ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జూలైలో మొదటి వారాన్ని సో మనం ఎలా జరుపుకుంటాము సో వన మహోత్సవాలుగా జరుపుకుంటామండి. సో మనకు జూలైలో మొదటి వారాన్ని ఎలా జరుపుకుంటామంటే వన మహోత్సవాలుగా జరుపుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో అటవీ భూమిని అటవేతర ప్రయోజనాలకు వాడాలంటే కేంద్ర పర్యావరణ అటవీ అదేవిధంగా శీతోష్ణ స్థితి మంత్రిత్వ శాఖ అనుమతి అండి. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సో మనకు సో అటవీ భూమిని అటవేతర భూమిగా మార్చాలంటే సో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనే శాఖ యొక్క అనుమతి తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ఒక యాక్ట్ ఉందండి. అదేంటి ఏపీ వాల్టా యాక్ట్. చాలా ఇంపార్టెంట్. గతంలో బిట్టడం జరిగింది. మనకి ఇక్కడ ఏపీ వాల్టా యాక్ట్ అంటే ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ వాటర్ అండ్
అండ్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్ అనమాట. దీని ఏపీ వాల్టా యాక్ట్ అంటాం. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారని గతంలో అడగడం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు మనకు? సో 2002లో తీసుకొచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏపీ అంటే వాల్టా చట్టం ప్రకారము ప్రతి ఇంటి ఆవరణలో 2 లేదా 3 చెట్లు నిబంధన తప్పనిసరి చేయాలని సో మనకు వాల్టా యాక్ట్ చెబుతుంది. అంటే వాల్టా యాక్ట్ను ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 2002లో తీసుకొచ్చినట్లుగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ మనకు కంపా యాక్ట్ ఉందండి. మనకు కంపా యాక్ట్. సో ఇక్కడ మనకు కంపా యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 2006లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్ కూడా గతంలో అడగడం జరిగింది. మనకి ఇక కంపా యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 2016లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ ఈ కంపా యాక్ట్ అంటే ఏంటి? మనకి ఇక్కడ కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటాం. మన కంపా అంటే ఏంటంటే కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటవీకరణను ప్రోత్సహించడం అండి. అంటే మనకి ఇక్కడ ఎవరైతే మనకు సో అటవీ భూమిని ఇతర ప్రయోజనాల కొరకు వాడతారో దానికి బదులుగా సో మనకు సో అటవీ భూమి కాని ప్రదేశం వద్ద మనకు ఏం చేయాలంటే అటవీకరణ ప్రోత్సహించడానికి తీసుకొచ్చినటువంటి యాక్టే మనకు కంపా యాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. కంపా అంటే మనకి కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 2016లో తీసుకొచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు సో దీనిలో భాగంగా సో మనకి ఇక్కడ కంపా యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పుకున్నాం, 2016లో తీసుకొచ్చారు. సో దీనిలో భాగంగా కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. సో చేసిన తర్వాత అటవీ భూమిని వాడుకునే డెవలపర్స్ చెల్లిస్తారు. ఏంటిది? సో ఈ కంపా చట్టం ద్వారా కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ను ఎవరు చెల్లిస్తారంటే ఎవరైతే భూమిని వాడుకుంటారో వాళ్ళు చెల్లిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఈ డబ్బును అటవేతర భూములలో అడవులను పెంచడానికి వాడతారు. అంటే మనకు ఎవరైతే మనకు అటవీ భూములను ఇతర ప్రయోజనాల కోసం వాడతారు వారి దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే ఈ కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ పన్నును వసూలు చేసి వాటిని అటవేతర భూములలో అడవిని పెంచడానికి ఉపయోగిస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇదే విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే సో అటవీ భూమిని అటవేతర భూమిగా వాడాలంటే సో ఏ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒకసారి మనం ఇక్కడ అడగడానికి అవకాశం ఏరియా అంటే మనకు సో మియావాకి పద్ధతి అండి. చాలా ఇంపార్టెంట్. మనకు గతంలో బిట్టుబడడం జరిగింది ఇక్కడ ఏరియాలో. అంటే మనకు మియావాకి పద్ధతిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జపాన్ నుంచి తీసుకున్నామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. మనకు మియావాకి అనే పద్ధతిని సో ఏ దేశం నుంచి మనం తీసుకున్నామంటే ఏ దేశం నుంచి మనకు సో జపాన్ దేశం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి జపాన్లో కనబడే అటవీకరణ పద్ధతి. అంటే మనకు సో అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లోనే ఇంటి పెరటిని ఎలాగ మార్చడానికి చిన్న అడవిగా మార్చడము. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అసలు ఎందుకు దీన్ని మియావాకి పద్ధతిని తీసుకొచ్చారంటే సో పట్టణ ప్రాంతాల్లోని ఇంటి పెరటిని ఎలా చిన్న అడవిగా తయారు చేయడం కోసము ఈ మియావాకి పద్ధతిని తీసుకొచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ మియావాకి అనే పద్ధతి ఏ దేశం నుంచి సో మనము తీసుకున్నామంటే మనకు జపాన్ దేశం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు సో భారత్లో ముఖ్యమైనటువంటి అటవీ సంబంధిత చట్టాలను కానీ గమనించినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ లో ఫస్ట్ సో అడవుల చట్టం ఎప్పుడు తీసుకొచ్చాము? సో బ్రిటిష్ వారి కాలంలో 1920లో తీసుకొచ్చాము. అదేవిధంగా అటవీ సంరక్షణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చుకున్నాం? ఇప్పుడే చెప్పుకున్నాం 1980లో తీసుకొచ్చామని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గిరిజన హక్కుల చట్టము 2006లో తీసుకొచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సో మనకు అడవులపై గిరిజనులకు ఒకే హక్కును కల్పిస్తూ మనకు 2006లో గిరిజన హక్కుల చట్టం తీసుకొచ్చినట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో వాటర్ రీసోర్సెస్ గురించి మనం చదువుకుందామండి. ఇక్కడ మనకు సో వాటర్ రీసోర్స్ని గమనించినట్లయితే సో నీటి యొక్క అధ్యయనం మనం ఏమంటామంటే హైడ్రాలజీ అంటామని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక విశ్వద్రావణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిరోజు సాధారణంగా మానవుడు సో తీసుకునే నీటి పరిమాణాన్ని గమనించినట్లయితే 5 నుంచి 6 గ్లాసులను మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి సిఫారసు ప్రకారము ఒక వ్యక్తి తాగడానికి, స్నానానికి, వంటకు, బట్టలు ఉతకడానికి, పరిశుభ్రత పాటించడానికి రోజుకు అవసరమయ్యే కనీస నీటి పరిమాణం ఎంత అంటే మనకు 50 లీటర్లను గుర్తుపెట్టుకోండి. మనకు ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే సో మనకు రోజుకి అవసరమయ్యే కనీస నీటి పరిమాణం ఎంత 50 లీటర్లను గుర్తుపెట్టుకోవాలి. 50 లీటర్స్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ప్రపంచంలో దాదాపుగా సో 70% ఏముంది? వాటర్ విస్తరించి ఉంది. సో
సో 70% ఏముంది మనకు సో నీరు ఆక్రమించి ఉంటే అందులో సో మనం ప్రపంచంగా అంటే మనకు విశ్వవ్యాప్తంగా గమనించినట్లయితే సో మొత్తం 70% ఏముంది వాటర్ ఉంది, సో 30% ఏముంది భూ పరిమాణం ఉంది. అందులో భాగంగా మనకు మొత్తం 100% వాటర్ పరిమాణం అనుకుంటే 97% ఏముందంటే ఉప్పు నీరు ఉంది, సో మిగిలినటువంటి 3% మంచినీరు ఉంది. అందులో 3% సో మంచినీరు ఉంటే అందులో 2% ఏమవుతుందంటే గడ్డగట్టుకొని పోయి ఉంటుంది. కేవలము 1% మాత్రమే మనకు సో మంచినీరు ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటి పానీ పంచాయతీలు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఈ పానీ పంచాయతీలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది మన గతంలో చెప్పుకున్న ఎవరు మనకు సో విలాసరావు సాలుంగే. అంటే మనకు విలాసరావు సాలుంగే అనే వ్యక్తి ఈ పానీ పంచాయతీలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఆవశ్యకతను అంటే మనకు పానీ పంచాయతీల యొక్క ఆవశ్యకతను సూచించింది ఎవరంటే మనకు నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ మన ఎగ్జామినేషన్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అండి. అంటే మనకు ఇక్కడ సో పానీ పంచాయతీలు అనే కాన్సెప్ట్ను సో మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సో విలాసరావు సాలుంకే అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీని ఆవశ్యకతను పెంపొందించే సూచించింది ఎవరంటే మనకు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా ఈ నీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు ఉన్నాయి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. అదేంటంటే మనకు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం. సో మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 262 ప్రకారము సో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1956లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జాతీయ జల వనరుల అకాడమీ ఎక్కడ ఉందంటే మనకు సో కథక్ వాస్లా అంటే మనకి ఇది ఎక్కడ ఉంది పూణే దగ్గర ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే జల వివాదాలు చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. అవి ఏంటంటే మనకు సో కావేరి నది సో జల వివాదం ఎవరెవరికి ఉంది మనకు ఇక్కడ తమిళనాడుకు, అదేవిధంగా కర్ణాటక, కేరళకు, అదేవిధంగా పుదుచ్చేరికి అంటే ఈ 4 రాష్ట్రాలకు మధ్య మనకు కావేరి నది జల వివాదం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి మొల్ల పెరియార్ అంటే మనకు ఎవరు తమిళనాడు, అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి జల వివాదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బాబ్లీ వచ్చేసరికి తెలంగాణకు, మహారాష్ట్రకు ఉన్నటువంటి సో జల వివాదాలను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆల్మట్టి వచ్చేసరికి మనకు ఎవరు అంటే మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి మధ్య ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సట్లేజ్ వచ్చేసరికి సట్లేజ్ నది జల వివాదాలు ఏ 2 రాష్ట్రాల మధ్య ఉన్నట్టు మనకు పంజాబ్, అదేవిధంగా హర్యానాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పోలవరం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. వంశధార సో నది జలాల వివాదాలు వచ్చేసరికి ఎవరెవరికి ఉంది వంశధార సో ఆంధ్రప్రదేశ్కు, అదేవిధంగా ఒరిస్సాకు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో పర్యావరణానికి సంబంధించి సో ఫారెస్ట్ అంటే మనకు సో అటవీ, అదేవిధంగా జల వనరులకు సంబంధించి కొంత స్టాటిక్ పార్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇక్కడ ఈ అంశాలకు సంబంధించినటువంటి సో కరెంట్ అఫైర్స్ మనము సో వచ్చే అంటే భవిష్యత్తులో రాబోయే సో వీడియోలలో మనం కవర్ చేసుకుందామని తెలియజేస్తున్నాను. సో ఇవి మనకు పర్యావరణానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొంత స్టాటిక్ పార్ట్ అని గమనించగలరు. థ్యాంక్ యూ.